హార్ట్ అటాక్ ఎమర్జెన్సీ టాబ్లెట్స్. నమస్కారం. ఇప్పుడు హార్ట్ అటాక్ యొక్క కేసెస్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి. అండ్ చాలా డేంజరస్ విషయం ఏంటి అంటే హార్ట్ అటాక్ సాధారణంగా సడన్గా అవుతుంది. చాలాసార్లు పేషెంట్ని హాస్పిటల్ వెళ్లే ముందే సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఇప్పుడు మేము ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. హార్ట్ అటాక్ ఎమర్జెన్సీలో ఏ మెడిసిన్స్ డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు, వాటి యూజ్ ఏంటి అండ్ వాటిని సేఫ్గా ఎలా యూజ్ చేయాలి. మొదట ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీ మెడిసిన్స్ లైఫ్ సేవింగ్ అవ్వచ్చు, కానీ అప్పుడు యూసేజ్ డాక్టర్ గైడెన్స్ లేకుండా వాడితే డేంజరస్ కూడా అవ్వచ్చు. హార్ట్ అటాక్ టైం చాలా కామన్గా యూజ్ అయ్యే మెడిసిన్స్ ఏంటి అంటే ఆస్ప్రిన్. యూజువల్గా ఎమర్జెన్సీలో 300 నుంచి 325 మిల్లీగ్రామ్స్ ఆస్ప్రిన్ ఇస్తారు. ఆస్ప్రిన్ బ్లడ్ ఇన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అండ్ క్లాట్ ఫార్మేషన్ స్లోగా చేస్తుంది. హార్ట్ అటాక్లో ఆర్టరీలో క్లాట్ ఫామ్ అయ్యి బ్లడ్ ఫ్లో బ్లాక్ చేస్తుంది. ఆస్ప్రిన్ ఆ క్లాట్ పెరిగిపోవడానికి నుండి అడ్డుకుంటుంది. ఎమర్జెన్సీలో ఆస్ప్రిన్ లేదా వాటర్తో తాగించడం అది వెంటనే అబ్జార్బ్ అవ్వడానికి. రెండవది ఇంపార్టెంట్ మెడిసిన్ ఏంటి అంటే క్లోపిడోగ్రెల్. అండ్ టిపికల్ ఎమర్జెన్సీ డోస్ 300 మిల్లీగ్రామ్స్ లోడింగ్ డోస్. ఇది డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఇస్తారు. క్లోపిడోగ్రెల్ కూడా యాంటీప్లేట్లెట్ మెడిసిన్. క్లాట్ ఫార్మేషన్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మూడో కేటగిరీ మెడిసిన్ హై డోస్ స్టాటిన్స్ లైక్ అటోర్వాస్టాటిన్ 80 మిల్లీగ్రామ్స్. స్టాటిన్స్ కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం యూజ్ అవుతాయి, కానీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో ఇవి ఆర్టరీ ప్లేక్ స్టెబిలైజ్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. చెస్ట్ పెయిన్ లేదా యాంజైనా పేషెంట్స్ కోసం డాక్టర్స్ అప్పుడప్పుడు నైట్రోగ్లిసరిన్ లేదా సార్బిట్రేట్ 5 మిల్లీగ్రామ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ మెడిసిన్ టంగ్ కింద పెట్టాలి అండ్ బ్లడ్ వెజల్స్ రిలాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ వరకు బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి చెస్ట్ పెయిన్ రెడ్యూస్ అవ్వచ్చు. కానీ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రతి చెస్ట్ పెయిన్ హార్ట్ అటాక్ కాదు అండ్ ప్రతి పేషెంట్ కి సేమ్ మెడిసిన్ సేఫ్ కాదు. గుర్తుంచుకోవాలి, ఎమర్జెన్సీ మెడిసిన్స్ సపోర్ట్ ఇస్తాయి, కానీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి రీప్లేస్మెంట్ మాత్రం కావు. అవేర్నెస్, ప్రిపేర్డ్నెస్ అండ్ టైమ్లీ మెడికల్ హెల్పే హార్ట్ అటాక్ సర్వైవల్ యొక్క స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్.